భూమి అమ్మా భూమి చిట్టి తల్లి ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి ఎలా ఉన్నావు నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు ఇదంతా కళ నిజమా గిల్లి చూడు నా అత్త తెలుస్తుంది కొండమ్మ కూడా పక్కనే ఉందిగా ఇది కళ కాదు నిజమే నా కూతురు వచ్చేసింది ఏడవకమ్మా నాను నీకోసమే ముందే వచ్చేసాను అవునవును తెల్లవార్లు నీలాగా ఏడుతూ ప్రయాణం చేసినది తొందరగా ఇద్దరు ఇంకాసేపు ఏడవండి చూడలేక సత్తున్నాను ఈడ కలిసిన ఏడిపే ఆడ ఈడిపోయినా ఏడిపే నా కూతురు ఏడుస్తా వచ్చిందా భూమి ఏడ్చావా పట్నంలో ఏమైనా గొడవ జరిగిందా ఎవరైనా ఏమైనా అన్నారా అయ్యో అట్లాంటిదేం లేదమ్మా నాతో ఎవరు గొడవ పడతారు అవును ఎవ్వరు భూమితో గొడవ పడరు ఇదే అందరు వాగు అవును సుట్ట బిడతా తేడున్నాడు తాత దాని భవిష్యత్తు రాబోతు పెద్దయ్యాక తిరిగి వస్తుంది అప్పుడు దాకా ఈ తాత చచ్చిపోయినా కానీ నువ్వు చెప్పనని మాట అమ్మా తాత 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 తాతయ్య నువ్వు ఊరు విడిచిన మరుక్షణమే నన్ను విడిచి వెళ్ళిపోయాడని ఎలా చెప్పను ఓయ్ తాత హలో వీరభద్రం వేర్ ఆర్ యూ నాను భూమిని పట్నంలో ఇంగ్లీష్ నేర్చుకుని వచ్చినాను ఓల్డ్ మ్యాన్ ఎక్కడ తాత ఓ తాత 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 ఓ తాత అమ్మా మీ నాన్నేడున్నాడు చుట్టలు తాతాడా తాతయ్య 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 రంగాపురం జాతరకు వెళ్ళాడు భూమి నన్ను నమ్మను నాను నమ్మను భూమి ఏంటి ఎందుకు నమ్మరు మా అమ్మ మా అయ్య ఈడనే ఉన్నారు కదా తాత ఒక్కడే పైకి పోనాడా కొండమా పైకేంటి పైకి చచ్చిపోయినోళ్ళని పైకి పోయినాడు అంటారు మా తాత చచ్చిపోలేదు బతికే ఉన్నాడు ఇంకో పాలెట్ట అన్నావంటే సంపెత్తాను చెప్పమ్మా తాత కొండపైన రంగాపురం జాతరకు పోనాడు అంతే కదా అవునమ్మా అంతే అంతే తాతకి ఆత్రం ఎక్కువ తొందరపడి వెళ్ళిపోయినాడు
భూమి అవుతుందని తెలియదు కదా. అప్పటికి మీ అమ్మ ఆపడానికి చూస్తానే ఉన్నది. మా తాత ఎప్పుడూ ఇంతే, సెప్ప పెట్టకుండా వెళ్ళిపోతా ఉంటాడు. అయ్యా, భూమి రాగానే వాళ్ళ అమ్మ ఆనంద బాష్పాలు కాల్సినది. మీరు కనీసం ఎట్టా ఉన్నారని కూడా అడగలేదు. బాగానే ఉన్నావుగా, కొంచెం రంగు తెలియవు. మే, ఇది మా అమ్మ మా అయ్యల ప్రేమ. కొండమ్మా, అడగడం మర్చిపోయాను, నీ తలకా కట్టేంటి? అరే అవును, ఏమైంది? దెబ్బ బాగా తగిలినట్టుంది. చంపేసేటోళ్ళు. ఏంటి అలా చెప్తున్నావు? ఏం లేదత్తా, సంపేసేవాళ్ళు అంటే సంపు అంటే కాలువలు తవ్వేవాళ్ళు. పారతో తవ్వుతూ ఉంటే ఒక రాయి వచ్చి కొండమ్మ తలకి తగిలినది. అంతే కదా కొండమ్మ? అంతే అంతే. దెబ్బ చిన్నది, కట్టు మాత్రం పెద్దది. వీరయ్య, అమ్మా, ఈ టాబ్లెట్స్ తీసుకెళ్లి బ్యాగ్ లో పెట్టు. అలాగేనమ్మా. అవంతిక, అవంతిక, అత్తయ్య ఇంకా రెడీ అవ్వలేదా? మనం వెళ్లేది పాడేరుకే, ఫ్యాషన్ పెరేడ్ కాదు. మీ తల్లి కూతుళ్ళు పోటీలు పడి రెడీ అయింది చాలు, తొందరగా రండి. పోన్లేమ్మా, ఒక విధంగా మనం బతికిపోయాం. ఎందుకో మేకప్ లేకుండా నిన్ను చూస్తే అందరూ తట్టుకోలేరనే కదా నువ్వు ఇంతగా మేకప్ చేసుకుంటున్నావు. అదేం కాదు, నా దశలే సుత్తి మెత్తని స్కిన్ టోన్. సూర్యకిరణాలు తగిలితే నా స్కిన్ ట్యాన్ అయిపోతుంది. అందుకని ఇంత మందంగా మేకప్ చేసుకుంటావా? చూడండి అత్తయ్య, మనవలు పుట్టే వయసు వచ్చినా ఆయన నా మీద సెటర్ లేయటం మానలేదు. మనవలొచ్చే వయసు వచ్చినా నువ్వింకా మేకప్ మానలేదు కదా అమ్మమ్మ. సర్లే, నీ ఇష్టాలు నేనెందుకు కాదనాలి? అవునా? అదేంటంట? మీరే ఎలాగైనా ఒప్పించి తీసుకురండి. ఏంటి? విరాట్ సార్ పాడేరుకి రానంటున్నారంట నానమ్మ. భూమి విషయంలో తలా కాస్త గడ్డి పెట్టాను కదా, అలిగినట్టున్నాడు. కాబోయే జంటతో పూజ చేయించడం ఆనవాయితీ. రానంటే నిశ్చితార్థం పోస్ట్ పోన్ చేస్తానని నా మాటగా చెప్పు శ్రీపతి. అలాగేనమ్మా. అయ్యో, వాళ్ళెంతైనా మగపెళ్లి వాళ్ళు, మనం ఆడపిల్లనిచ్చేవాళ్ళం. అయితే ఆడపిల్లనిచ్చేవాళ్ళు అణిగి మణిగి ఉండాలని రూలేమైనా ఉందా? వస్తారా లేదా? ఒకటే మాట్లాడుగు శ్రీపతి. ఫోన్లో ఎందుకులేండి, ఇద్దరూ కలిసి పూజలో కూర్చోవాలన్న విషయం విరాట్కి తెలుసుండదు. నేను నందిక వెళ్ళి నచ్చజెప్పి తీసుకొస్తాం. అతనెందుకు రానంటున్నాడో నాకు బాగా తెలుసు. అక్కడ భూమిని కలిసి నేను నిజమేంటో రాబడతాను కదా. అందుకే తల్లి చెప్పుడు మాటలు విని విరాట్ తొందరపడి భూమిని అపార్థం చేసుకోవడం నాకు తెలిసి ఇది రెండోసారి. వెళ్ళి తొందరగా రండి. పద మమ్మీ. ఇదిగో, బతిమలాడల్లాంటివి పెట్టుకోకండి. రా మమ్మీ. మనం పాడేరు వెళుతున్నాం, భూమిని చూడబోతున్నాం. మీకోసమైనా భూమిని మన ఇంటికి తీసుకొస్తాను. అవసరమైతే వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడి ఒప్పిస్తాను. సరేనా? ఇప్పుడొచ్చింది మీ నాన్నగారి కళ్ళల్లో ఆనందం. అవునమ్మా.
ఏంటన్నయ్య ఇది? ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక నువ్వు రాకపోతే అమ్మమ్మ గారు చాలా ఫీల్ అవుతారు కదా. ఫీల్ అవడం కాదు, పరువు పోతుంది. ఆవిడ ఎంత స్ట్రిక్టో, ఎంత ముక్కుసూటిగా మాట్లాడతారో నీకు తెలుసు. అయినా ఆవిడ మాట కాదని పాడేరు రాకపోతే చాలా సీరియస్గా తీసుకుంటుంది. జరిగిందంతా మర్చిపో అన్నయ్య. నందికకు నువ్వంటే ప్రాణం. తన కోసమైనా రా అన్నయ్య. ఏంటి తారా, అల్లుడు పాడేరు రానంటున్నాడా? ఎందుకు? అదో పాడూరని విరాట్ ఉద్దేశం. ఇప్పుడు ఊరు ముఖ్యమా విరాట్ సార్? మనం వెళ్ళి ఉండేది R&B గెస్ట్ హౌస్ లోనే కదా. పాడేరు పల్లెటూరని రానండం లేదు. ఆ పాడు మహాల్ ఉండే ఊరికి రానంటున్నాడు. ఇది మరీ బాగుంది. మనకక్కర్లేని మనుషుల గురించి మనమెందుకు ఆలోచించాలి? అది ఆంటీని ఎంత ఇన్సల్ట్ చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి విరాట్ సార్. మీ అమ్మ ఒక హంతకురాలు, మీ అమ్మ ఒక నేరస్తురాలు. దానికోసం ఆంటీ నన్ను కూడా కాదన్నా? పాపం, ఆంటీని ఎన్ని మాటలందో గుర్తు చేసుకోండి. ఇయ్యాల కాకపోయినా ఏదో ఒక రోజు సాక్ష్యాలతో సహా నేనే జైల్లో తోయిస్తాను. దానికోసం మీరు మీ లైఫ్ ని పాడు చేసుకుంటారా? దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మీ మమ్మీని నువ్వు కూడా అవమానిస్తావా అల్లుడు? అసలు ఎవరైనా ఆంటీని అన్ని మాటలంటే మీరు వింటూ ఊరుకుంటారా? ఇప్పుడు నువ్వు రానంటే ఆ భూమి గెలిచినట్టవుతుంది. దాని ఊరు వెళ్ళటానికి భయపడి నువ్వు ఓడిపోయినట్టవుతుంది. అదేవైనా పాడేరు నేలే మహారాణా, దానికోసం నన్నెందుకు విరాట్ ఇంత బాధ పెడతాడు? పాడేరు వస్తాను. ఏంటండి, విరాట్ రాకపోతే మనం పాడేరు వెళ్ళమనుకుంటున్నారా? భూమిని కలవడం కుదరదని కంగారు పడుతున్నారా? నేను మీకు మాటిచ్చి తప్పుతానా? విరాట్ రాకపోతే పూజ కానీ నిశ్చితార్థం కానీ వాయిదా పడతాయేమో గాని మన ప్రయాణం వాయిదా పడదు. మీరు, నేను, శ్రీపతి ముగ్గురం బయలుదేరదాం, సరేనా? అవును నాన్నగారు, అమ్మ భూమిని ఒప్పించి తీసుకొస్తుంది. మీరేం దిగులు పడకండి. ఏం విరాట్, పాడే రానన్నావట? రాక తప్పదన్నారుగా అమ్మమ్మగారు. అంటే తప్పదని వస్తున్నావా? నీ ఇష్టపూర్వకంగా రావడం లేదా? అయ్యయ్యో, అదేం లేదత్తయ్య. మేం వెళ్ళి జంటగా పూజలో కూర్చోవాలట అని చెప్పగానే వచ్చేశాడు. నేను నిన్నడిగానా? నిజం చెప్పాలంటే నాకు అక్కడికి రావడం ఇష్టం లేదమ్మమ్మగారు. ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఇప్పటి వరకు నేను మీతో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు అమ్మమ్మగారు. అయితే చెప్పు, భూమిని నువ్వు ప్రేమిస్తున్నావా? విరాట్ బాబుని ప్రేమిస్తున్నాను తాతగారు. పిన్ని గారు, నిన్నడగలెత్తారా?
ప్రేమించిన వాళ్లతో గొడవైతేనే ఇంతగా ద్వేషం పెంచుకుంటారు. నువ్వా ఊరు రానంటున్నావంటే నీ మనసులో భూమి మీద అంతులేని ప్రేమ ఉండే ఉంటుంది, అవునా? నాకు ఆ పేరు తెలవడమే ఇష్టం లేదమ్మా అమ్మగారు. ఇంక మీరు అడిగిన ప్రశ్నకు ఛాన్సే లేదు. అయితే ఎలాంటి సంశయాలు అయిష్టాలు లేకుండా మాతో కలిసి బయలుదేరు విరాట్. భూమి, కడుపు నిండా తినమ్మా. భూమి, తినమ్మా. నాకు ఆకలిగా లేదమ్మా. పొద్దుటి నుంచి నువ్వు సరిగ్గా తినలేదు. ఉండు, నేను కలిపి పెడతాను. తినమ్మా. ఏమైందే? చాలమ్మా, తినబుద్ధి కావడం లేదు. భూమి, భూమి, ఏంటి నిద్ర రావడం లేదా? హైదరాబాద్లో ఏదైనా సమస్య? లేక ముక్తాదేవి గారు ఏదైనా అన్నారా? ఏం లేదమ్మా. వెనకేసుకొస్తున్నావు అంటే విరాట్ బాబు అంటే ఇష్టమేనా అన్నమాట? నేను నందికం చేసుకోను. నేను మిమ్మల్ని చేసుకోను. నేను నచ్చలేదా? మీ అమ్మ ఒప్పుకుంటే. మా అమ్మ ఒప్పుకుంటే ప్రేమిస్తాను. ఒప్పుకుంటుంది ఒప్పుకుంటుంది. మా అమ్మ ఒప్పుకుంటే. మీ అమ్మ ఒప్పుకుంటే పెళ్ళి.
మా అత్తగారిని ఒప్పిస్తాను. భూమి నా కోడలను చెప్పిస్తాను. ఇదే మీకు ఆఖరి అవకాశం. ఖచ్చితంగా నా ప్రేమను గెలిపించుకుంటాను. డన్.